ఈరోజు అయితే నేను ఒక సింపుల్ అండ్ ఈజీ కదుకా కీర్ రెసిపీ అయితే చెప్పబోతున్నా. ఈ రెసిపీకి మనకి 2 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కదు విచ్ ఇస్ అవర్ బాటిల్ గార్డ్ అండ్ కండెన్స్డ్ మిల్క్. మనం కామన్గా మిల్క్ మేడ్ అని కూడా రిఫర్ చేస్తాం. మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి కదుని పీల్ చేయడం. పీల్ చేస్తున్నప్పుడు ఎన్ష్యూర్ దాట్ మనం టాప్ లేయర్ మాత్రమే పీల్ చేస్తాం. ఆ లేయర్ కింద ఉన్న గ్రీన్ పార్ట్ని కూడా మనం రెసిపీలో యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో మన పీల్ చేసిన కదుని చిన్నగా అయితే తురుముకోవాలి. మరి పెద్దగా అవసరం లేదు, బట్ కొంచెం చిన్నగా అయితే చాలు. మీకు డౌట్ రావచ్చు ఎంత తురమాలి. ఓన్లీ ఆ కదు పైన ఉన్న హార్డ్ పార్టే మనం తురుముతాము. స్పాంజీ పార్ట్ టచ్ అవ్వగానే మనం ఆపేయచ్చు. నెక్స్ట్ అయితే మనం కొన్ని క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ తీసుకుని కట్ చేయాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ గీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత మన ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ని ప్యాన్లోంచి తీసేసి మన తురుముకున్న కదునైతే ప్యాన్లో వేయాలి. ప్యాన్లో వేసిన కదు అయితే హీట్కి కొంచెం రా స్మెల్ అండ్ ఫ్లేవర్ పోయి కొంచెం కుక్ అవుద్ది. 3-4 మినిట్స్ తర్వాత మన ప్యాన్లోకి అయితే మిల్క్ వేసుకోవాలి అండ్ మన స్వీట్నెస్కి సరిపోయేంత షుగర్. దాని తర్వాత ఒక 7-8 మినిట్స్ అయితే అది బాయిల్ అవ్వడానికి అయితే వదిలేయచ్చు. నెక్స్ట్ స్టెప్ అయితే మనం కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ అయితే వేసాను. ఈ రెసిపీలో మనకి స్వీట్నెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, బట్ మనం కూల్ అయిన తర్వాతే మనకి ఆ స్వీట్నెస్ ఎక్కువ ఫీల్ అవుతాం. కండెన్స్డ్ మిల్క్ మొత్తం డిజాల్వ్ అయిన తర్వాత దాంట్లో మనం రోస్ట్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన కదూకా కీర్ని అయితే కొంతసేపు స్టవ్ ఆపేసి కూల్ అవ్వడానికి అయితే బయట పెట్టాలి. ఈ కదూకా కీర్ని అయితే మనం కొంచెంసేపు రిఫ్రిజిరేట్ చేయాలి. ఎంత చల్లగా అయితే అంత బెటర్గా అయితే ఉంటుంది. మన రిఫ్రిజిరేటెడ్ కదూకా కీర్ అయితే రెడీ. ఇప్పుడైతే మన కదూకా కీర్ మొత్తం కూల్ అయ్యి సర్వ్ చేయడానికైతే రెడీగా ఉంది. ఎంజాయ్.